కాపుకోటలో కాక మొదలైందా? జనసేనలో చేరిక విషయంలో ముద్రగడ స్పీడ్కి జనసేన పార్టీ బ్రేకులు వేసిందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, కాపుకోటలో కాక మొదలైందా? అందులో భాగంగానే జనసేన చేరిక విషయంలో ముద్రగడి గారి స్పీడ్కి జనసేన పార్టీ బ్రేకులు వేసిందా? చంద్రబాబు గారు ముద్రగడకి భారీ ట్విస్ట్ ఇచ్చారా అంటే ఏం చెప్తారు సార్? ఒకటి ఏంటంటే ముద్రగడ అనగానే గుర్తొచ్చేది ఏంది? కాపు రిజర్వేషన్, కాపు నేతగా గుర్తొస్తుంటుంది. అవును. సరే, ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది, మాజీ ఎంపీ, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఏది చెప్పినా కానీ ముద్రగడ పద్మనాభం అనగానే కాపులకు సంబంధించినటువంటి ఒక ఐకాన్గా కనిపిస్తూ ఉంటారు. ఆయన కాపు రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఒక పోరాట యోధుడిగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ముద్రగడిని ఏ పార్టీ తీసుకున్నా కానీ కాపు రిజర్వేషన్కి సంబంధించి ఏం చేస్తారని చెప్పి అడుగుతారు. ప్లస్ మీరే మేనిఫెస్టోలో పెట్టండి అని చెప్పి డిమాండ్ చేస్తాడు ముద్రగడ పద్మనాభం. ఈ ప్రతిపాదనకి అంగీకారం ఉన్నటువంటి పార్టీలోనే చేరేటువంటి అవకాశం ఉంది. సో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ముద్రగడికి డోర్స్ క్లోజ్ చేశారు అనే ఒక ప్రశ్న వేసుకుంటే కేవలం కాపు రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి బ్రేక్ వేసేసాడు ముద్రగడ పద్మనాభంకి. తొలి రోజుల్లో ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు. ఆయన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు కోసం కుమారుడు ఆయన ఇద్దరు కూడా వెళ్తారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ముద్రగడ పద్మనాభం కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ఇలాంటి చర్చ చాలా పెద్ద ఎత్తున నడిచింది. సార్, ఇంకో చర్చ కూడా నడిచింది. అసలు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీకి వెళ్ళే యోచనలో లేడు, వైసీపీ అంటే ఆయనకి అంత ఆసక్తి లేదు, జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఆయన వ్యతిరేకిస్తున్నారు, అందులో భాగంగానే ఆయన అసలు వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం లేదంటూ కూడా గతంలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఇప్పుడు ఒకటేంటంటే అందరిని ద్రాక్ష పుల్లన. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి మాట వాస్తవం. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన దగ్గరికి వెళ్ళి లైజనింగ్ చేసినటువంటి మాట వాస్తవం. ఆయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా లెటర్లు రాశారు, అది వాస్తవం. గతంలో చంద్రబాబు నాయుడు బదనాం చేయడానికి ఆయన కాపు రిజర్వేషన్ల పేరుతోటి ఎంత పెద్ద ఎత్తున ఆయన ధర్నాలు, ఆందోళనలు చేశారో తెలుసు. రత్నాచల్ ఎక్స్ప్రెస్ను తగలబెట్టినటువంటి ఈ సంఘటన ఇప్పటికీ కూడా గుర్తుంటుంది. ఆ సంఘటనే చంద్రబాబు నాయుడిని గద్దె దించింది అనేది కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారని కూడా ఆయన వాళ్ళకు లేదంటే ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు అభిప్రాయపడుతూ ఉంటారు. ఇంత జరిగిన తర్వాత ఆయన ముద్రగడ పద్మనాభం ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరబోతున్నారని చెప్పేసి డేట్స్ కూడా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా జగన్మోహన్ రెడ్డి డోర్స్ క్లోజ్ చేశారు. ఓకే. సో ఎందుకు క్లోజ్ చేశారంటే కాపు రిజర్వేషన్కి సంబంధించినటువంటి 5% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మేనిఫెస్టోలో పెట్టమని చెప్పి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేస్తారు. అసలు ఆ ప్రస్తావన లేకుండా జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఆ కాపు రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు నేను కాపులకు సంబంధించి ఆర్థిక సహాయం చేయడానికి ఒక ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేస్తాను తప్పితే, నిధిని ఏర్పాటు చేశారు, దాంట్లో ఎంత కొంత అమౌంట్ కూడా పెట్టినట్టున్నారు. ఆ నిధిని ఏర్పాటు చేస్తానని చెప్తే రిజర్వేషన్ అనేది నా పరిధిలో లేదు, అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని చెప్పి స్కిప్ చేసేసారు. లాస్ట్ ఎలక్షన్ అప్పుడు స్కిప్ చేశారు, ఇప్పుడు అదే స్కిప్ చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశారు? కాపులకు 5% రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పి గత ఎన్నికల సందర్భంగా చెప్పారు. అగ్రవర్ణ పేదలకు ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్లో మోడీ ఇచ్చిన రిజర్వేషన్లో 5% నేను కాపులకు ఇస్తానని చెప్పారు. ఆ ప్రకటన చంద్రబాబు నాయుడు అధికారంలో దిగిపోవడానికి ఉన్నటువంటి కారణాల్లో ప్రధాన కారణం అది. ఎందుకంటే అగ్రవర్ణ పేదలు అనేది ఒక పెద్ద సెక్టర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రీజియన్ ఉంటుంది. ప్లస్ యూత్, కొత్త ఓటర్స్, నిరుద్యోగులు ఉంటారు దాంట్లో. ఈ అగ్రవర్ణ పేదలకు 10% ఇస్తానని చెప్పి నరేంద్ర మోడీ చెప్తే ఆ 10%లో 5% కాపులకి ఇస్తాననేటప్పటికీ కాపులు కాకుండా మిగతా వాళ్ళందరూ రివర్స్ అయ్యారు. ఓకే. మిగతా వాళ్ళందరూ రివర్స్ కావడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటేయించినటువంటి పరిస్థితుల్లో 2019లో దారుణంగా ఓడిపోవడానికి తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకు పరిమితం కావడానికి ప్రధానమైనటువంటి కారణం అదే. సో ఈసారి కూడా అదే తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా దానివల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది అనేది తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది చాలా సీరియస్గా. ఆ క్రమంలో ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీలో చేరతాను లేదంటే జనసేనలో చేరతానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డోర్స్ క్లోజ్ అయిన తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆయన. సో తెలుగుదేశం పార్టీలో చేరతారు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది, ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీలో చేరతారని. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా చాకచక్యంగా ఆయన్ని దూరంగా జరిపేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ఆప్షన్ ఏముంది? జనసేనలోకి వెళ్ళాలి. జనసేనలోకి వెళ్ళడానికి జనసేన అని పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడటం జరిగింది ఆయన.
కొంత దూరం కూడా వెళ్ళారు చేరడానికి, డేట్ కూడా ఫిక్స్ చేసుకొని చేరే అవకాశం ఉందని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది, డేట్ కూడా ఫిక్స్ చేశారు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఏమైందని అంటే జనసేనలో కూడా డోర్స్ క్లోజ్ అయిపోయాయని చెప్పి ఇప్పుడు మళ్ళీ తాజాగా చర్చ జరుగుతుంది. ఎందుకు జనసేనలో కూడా ఆ డోర్స్ క్లోజ్ అయిపోయాయనంటే జనసేన మూల సిద్ధాంతం ఏంటి? కులాల ప్రస్తావన లేని మతాలకు అతీతమైనటువంటి రాజకీయాలు నడుపుతానని, కులాలను కలిపే మతాల ప్రస్తావన లేనటువంటి రాజకీయాలు నడుపుతాననేది ఆయన మూల సిద్ధాంతం, జనసేన పార్టీ సిద్ధాంతం. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం తీసుకుంటే ఇమీడియట్గా కాపు రిజర్వేషన్ తెర మీదకి వస్తుంది. అసలే కాపు ముద్రతో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా చేరితే కాపు రిజర్వేషన్కి సంబంధించి ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి. కాపు రిజర్వేషన్ మేనిఫెస్టోలో పెట్టమంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో కానీ కాపు రిజర్వేషన్ 5% పెడితే మిగిలినటువంటి వర్గాలు 2019లో మాదిరిగా దూరం అవుతారు. ప్రత్యేకించి బీసీలు పెద్ద ఎత్తున దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 2019లో వీళ్ళకి 5% ఇవ్వడానికి ఆ రోజు మంజునాథన్ కమిటీని వేశారు చంద్రబాబు నాయుడు. ఆ మంజునాథన్ కమిటీని వేయటంతో బీసీలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోయారు. ఒక వెన్నుముక బీసీలు తెలుగుదేశం పార్టీకి. వాళ్ళని కాదని చెప్పి ఈ రిజర్వేషన్ కనుక తీసుకొస్తామని చెప్పి మేనిఫెస్టోలు పెడితే ఈసారి కూడా బీసీలు లేదంటే అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో పెద్ద సెక్టర్ అది అగ్రవర్ణ పేదలు అనేది. సో 8 లక్షల రూపాయల ఆదాయం లోపల ఉన్న వాళ్ళందరూ రిజర్వేషన్ 10% రిజర్వేషన్ వస్తారు. దాంట్లో నేను కాపులకి ఇస్తానని అంటే మిగతా వాళ్ళందరూ దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ డోర్స్ క్లోజ్ చేసింది ముద్రగడ పద్మనాభంకి. జనసేన కూడా ఆయనకి డోర్స్ క్లోజ్ చేసింది. మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా ఈయన వస్తే కనుక జనసేన మీద ప్రచారం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో. సో దీంతో ఇదంతా ఒక పెద్ద ట్విస్ట్. ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఏ పార్టీలో చేరాలి, ఏ పార్టీలో చేరే అవకాశం ఉందనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఓకే, అంటే భవిష్యత్తులో ఏ పార్టీలో చేరే అవకాశం ఉందంట సార్? అయితే అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి పార్టీలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడ మాత్రం స్థానం లేదు అనేది మనకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి దృశ్యం. ఇక పోతే ఇప్పుడు ఉన్న పార్టీ ఏంటి? జై భారత్ పార్టీ ఉంది. జై భారత్ వివి లక్ష్మణ్ అని పెట్టాడు. వివి లక్ష్మణ్ అంటే ఎవరు పెట్టించారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టించింది అనే ప్రచారం జరుగుతుంది. సో పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి ఇప్పటి వరకు ముద్రగడ పద్మనాభం అనేక సందర్భాల్లో సహకారం అందించారనేది ఉంది రాజకీయ వర్గాల్లో. ఈసారి కూడా పరోక్షంగా సహకారం జగన్మోహన్ రెడ్డికి అందించాలనుకుంటే జై భారత్ పార్టీని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. అంతకు మించి ముద్రగడ పద్మనాభంకి ఇప్పుడు ఎలాంటి ఛాన్సెస్ రాజకీయ పార్టీలో లేదు అనేది తాజాగా వినిపిస్తున్నటువంటి ఒక విశ్లేషణ, ఒక ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు ముద్రగడ పద్మనాభంకి ఇలాంటి పరిస్థితి రావడం పట్ల కాపు సామాజిక వర్గంలో మాత్రం చర్చ చాలా సీరియస్ జరుగుతుంది. ఎందుకంటే కాపు జాతికి ప్రతినిధి ఆయన, కాపు జాతికి ఐకాన్గా ఉన్నాడు ముద్రగడ పద్మనాభం. సో ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళకే అన్ని పార్టీలు డోర్స్ క్లోజ్ చేసేయి అని అంటే అసలు కాపు జాతి ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఆ కాపుల్లో ఒక చర్చ అయితే నడుస్తుంది. సో ఇది కులాల ప్రాతిపదికన వెళ్తుంది ఆయన్ని తీసుకుంటే అనేది ఏ పార్టీ కాబట్టే దూరం అవుతున్న పరిస్థితుల్లో కాపుల్లో మాత్రం ఒక చర్చ అయితే నడుస్తుంది. సో చివరి నిమిషంలో మరి ఏం చేస్తారు? నష్టపోయినా పర్లేదు, నాకు ముద్రగడ పద్మనాభం కావాలనుకుంటే జనసేన తీసుకుంటుంది. ఓకే, జనసేన తీసుకుంటే కనుక దాని ప్రభావం పరోక్షంగానైనా సరే తెలుగుదేశం పార్టీ మీద పడే అవకాశం ఉంది. ఇవన్నీ కాదు మనకెందుకు ఈ కులాలు అతీతంగా మనం రాజకీయాలు చేయాలనుకుంటే ఆయన దూరంగా పెడితే ఆయన ఏమన్నా రాజకీయాల్లోకి రావాలనుకుంటే కనుక బహుశా ఆయనకి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదు అంటున్నారు. ఆయన కుమారుడి భవిష్యత్తు కోసమే రావాలనుకుంటున్నారు అంటున్నారు. సో అలాంటప్పుడు అసలు రాజకీయాలు దూరంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఆయన. సో ఆయన కుమారుడికి ఏదైనా అవకాశం ఏదైనా ఇస్తే ఏదైనా పార్టీ ఇవ్వచ్చు లాస్ట్ మినిట్లో.